సెప్టెంబర్ 1 సీఎం చంద్రబాబు రాజకీయ జీవితంలో రెండు కీలక ఘట్టాలకు అతి ముఖ్యమైన రోజు. సీఎంగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసింది. రాష్ట్ర విభజనకు ముందు నిర్వహించిన ఆత్మగౌరవ యాత్ర ఏపీలో అడుగుపెట్టింది అదే రోజు. ఇప్పుడు అదే రోజున మరో భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. సూపర్ 6 హామీల్లో సూపర్ హిట్ గా నిలిచిన స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభను నేడు పిడుగురాళ్లలో అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాకు సెప్టెంబర్ 1 అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక గురజాలకే ఈ అవకాశం వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో అందుకని ఆ రోజున పిడుగురాళ్ళలో దాదాపు 35,000 మందితోని మహిళలతోని ఈ స్త్రీశక్తి సభ కూడా పెట్టడం జరిగింది. దానికి మన రాష్ట్ర శాఖ మంత్రి గారు అనిత గారు, నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి గారు, ఇట్లా గల్లా మాధవి ఎమ్మెల్యే గారు, మా ఎంపీ కృష్ణదారు అందరూ కూడా వస్తున్నారు. సో అందుకని ఇది ఒక నవ్వుతున్న భవిష్యత్తుగా ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించాం పిడుగురాళ్ళ పట్టణంలో. సో దీని ద్వారా ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రిగా ఆయన అనుకున్న మాట నెరవేర్చే దాంట్లో ఏ విధంగా ముందుకెళ్లారనేది కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మహిళలు ఈరోజు ముఖ్యంగా ఒక అన్నగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు మరి అభిమానిస్తూ ఉన్నారు. సో దాన్ని మనం సెప్టెంబర్ 1ని పురస్కరించుకొని గురజాల నియోజకవర్గంలో గుర్తు చేసుకుంటూ మరలా 1వ తారీఖు పెద్ద సభను కూడా నిర్వహిస్తూ ఉన్నాం.